పని చేసుకునిద్దాం బాస్. ఇప్పుడే కళాశాల చదువై సొసైటీ మీద సదభిప్రాయంతో వర్క్ ప్లేస్కి వచ్చే అమ్మాయిలని, ఇద్దరి సంపాదనతోనే ఇల్లు గడిచే స్థితిలో మిడిల్ ఏజ్లో పని వెతుక్కుని వచ్చే ఆడవాళ్ళని, చదువు వృధా అవ్వొద్దని విజ్ఞానం పంచుకోవడానికి పెంచుకోవడానికి ఉద్యోగానికి వచ్చే అతివలని, అవసరం కోసం ఒకరు, ఊరికే ఉండలేక ఇంకొకరు, పని ఇష్టమై మరొకరు, కారణం ఏదైనా ప్రతిరోజు రణం లాంటి ఉద్యోగ జీవితంలోకి వచ్చే ఆడవాళ్ళని పని చేసుకొనిద్దాం బ్రదర్. నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువని, అధికారం ఉందని, పనిలో ఎక్స్పర్ట్ అని, అవకాశం దొరికిందని విసిగించడం, వ్యవహరించడం, వేధించడం తప్పు తమ్ముడు. నీపై అరవలేక నేను సాధించలేక కాదు. ఔదార్యం, సహనం ఎక్కువ సున్నిత మనస్కులు వాళ్ళు, అంతే. అందుకే వీలైతే స్నేహితునిలా సాయం చేయి, మనసుంటే మనిషిలా పద్ధతిగా మసలుకో. నీలో ఒక అన్నని నాన్నని చూసుకునేలా ప్రవర్తించు. ఓ కాళీమాత, ఓ దుర్గమ్మ, అమ్మవార్లందరూ ఆడవాళ్లే, ఆడవాళ్ళందరూ అమ్మవారి స్వరూపాలే. నీ ప్రవర్తనకి కోపం వస్తే, నీ అతి భరించే ఓపిక నశిస్తే, ఆ ఊహే ఎదగని నీ వ్యక్తిత్వానికి, ఎదగలేని నీలాంటి మనుషుల మేధకి అందనిది. అందుకే ప్రశాంతంగా పనిచేసుకొనిద్దాం. 4 రోజుల జీవితం సంబరంగా బతకనిద్దాం.